హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో 150 స్క్వేర్ యార్డ్స్ G+1 వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ని చూస్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉంటుంది. ఇక్కడ 3 హౌసెస్ ఉన్నాయండి. దీంట్లో ఈ ఫస్ట్ హౌస్ సేల్ అయిపోయింది, ఓన్లీ 2 హౌసెస్ మాత్రమే ఉన్నాయి. కొత్త కన్స్ట్రక్షన్స్ అండి, న్యూ హౌసెస్. అండ్ కలర్ కాంబినేషన్ చూడండి, ఎలివేషన్ చూడండి, చాలా బాగుంటుంది. 27/50 సైజెస్ అండి. ఎక్సలెంట్గా వచ్చింది హౌస్ కూడా, లోపల కూడా సూపర్గా ఉంది, చాలా బాగుంది. అండ్ లొకాలిటీ కూడా వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉందండి. ఈ హౌస్ వచ్చేసి ఉప్పల్ మెట్రోకి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అండ్ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎక్సలెంట్ కాలనీలో ఉందండి. ఇక్కడ అండర్ డ్రైనేజ్ వచ్చేసింది, వాటర్ కనెక్షన్ కూడా వచ్చేసిందండి. జస్ట్ ఒక సీసీ రోడ్ ఒకటి పడాలి, అది కూడా పడిపోతుంది. ఎలక్ట్రిసిటీ ఉంది. ఈ హౌసెస్కి దగ్గరలోనే మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి, స్కూల్స్, కాలేజెస్. అండ్ ఉప్పల్ కాబట్టి సరౌండింగ్స్లో మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అండ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి ఈ హౌసెస్కి. అండ్ ఉప్పల్ మెట్రోకి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ కాబట్టి మనకు కనెక్టివిటీ కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుండి ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు, అలాంటి ఫెసిలిటీ ఉంటుంది ఈ హౌస్కి. అండ్ మనం లోపలికి వెళ్ళి చూద్దామండి హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఈ సెంటర్ది చూపిస్తాను. మ్యాక్సిమం అన్నీ సేమ్ ఉంటాయి. ఈ హౌస్ సేల్ అయిపోయింది, వాళ్ళు వచ్చేసారి ఇక్కడ ఉంటున్నారు. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మరెన్నో తీసుకొస్తాను మీ ముందుకి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఇలాంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ హౌస్కి దగ్గరలోనే శివాలయం ఉంటుందండి. సో చూపిస్తాను మీకు, పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ. అండ్ గేట్ కూడా చూడండి, వుడెన్ షీట్ ఇచ్చారు. నార్మల్గా బిల్డర్స్ వుడెన్ షీట్ ఇవ్వరు, చాలా రేర్. ఈ లుక్ మంచిగా ఉండడం కోసం మనకి మెయిన్ గేట్కి వుడెన్ షీట్ కూడా ఇచ్చారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది పార్కింగ్ ఏరియా, చాలా స్పేషియస్ ఉందండి పార్కింగ్ ఏరియా. ఒక పెద్ద కార్ కూడా ఈజీగా పడుతుంది, పక్కన బైక్స్ కూడా పెట్టుకోవచ్చు, అంత స్పేషియస్గా వచ్చింది ఇది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ అండి, మెయిన్ డోర్. చూడండి మొత్తం వాల్ టైల్స్ ఎలా వేశారు, ఒక లగ్జరీ లుక్ రావడం కోసం. అండ్ మనకు పార్కింగ్లో ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. పెయింటింగ్ వర్క్ ఉంది, పెయింటింగ్ అయిపోతే ఇంకా లగ్జరీ కనబడుతుంది, సూపర్గా కనబడుతుంది హౌస్. మనకు చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారండి. సో ఇలా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ మనకి పార్కింగ్ ఏరియాలో మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్. ఓకే, మెయిన్ డోర్ టేక్ వుడ్ ఫ్రేమ్స్ అండి. ఇది హాల్లో ఫ్లోరింగ్ అంతా టైల్స్ వేశారు. యాక్చువల్గా మొత్తం హౌస్ మొత్తానికి టైల్స్ యూజ్ చేశారండి, విట్రిఫైడ్ టైల్స్. ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది, ఫాల్ సీలింగ్ ఇలా ఉంటుంది. ఓకే, అండ్ మనకి వెంటిలేషన్ కోసం ఇలా విండోస్ ఉంటాయండి. ఇది కామన్ వాష్రూమ్ మనకి ఇండియన్ టైప్ ఇచ్చారండి. WPC డోర్స్ వస్తాయి. అండ్ వాష్రూమ్లో యూజ్ చేసే టైల్స్ చాలా లగ్జరీగా యూజ్ చేశారు, చాలా బాగున్నాయి. లైటింగ్కి రిఫ్లెక్షన్ చాలా బాగా వస్తుంది. వెంటిలేటర్స్ ఉన్నాయి, హ్యాండిల్స్కి టైల్స్ యూజ్ చేశారు ఫ్లోరింగ్కి. అండ్ ట్యాప్స్ కనెక్షన్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఇలాంటివి అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఓకే, ఫ్లోరింగ్ చెప్పాను కదా, అంతా టైల్స్ యూజ్ చేశారు. ఇక్కడ మనకి ఫ్లష్ షటర్ డోర్ వస్తుందండి, ఎక్సలెంట్ డిజైన్ తోటి. చూడండి సెల్ఫ్స్ ఇలా ఇచ్చారు, అక్కడ బీరో పెట్టుకోవడానికి స్పేస్, సబ్జలు అండ్ ఫాల్ సీలింగ్. పెయింటింగ్ వేస్తే సూపర్గా ఉంటుంది. పెయింటింగ్ వర్క్ కాలేదండి ఇంకా. మన వెంటిలేషన్ కోసం UPVC విండోస్ విత్ గ్రిల్స్ ఇచ్చారు. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అటాచ్డ్ వాష్రూమ్ మనకి హ్యాండిల్స్కి టైల్స్ ఇచ్చారండి. ఇక్కడ వెస్టర్న్ టైప్ వస్తుంది. టైల్స్ మొత్తం 6 feet హైట్ వరకు వేశారు. ఇది షవర్ పాయింట్, గీజర్ పాయింట్ ఇచ్చారు, ట్యాప్స్ కనెక్షన్, WPC డోర్ వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి పైన మనకి లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి, స్టోరేజ్ స్పేస్ కోసం. ఇలా వచ్చేస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారండి. ఫ్లోరింగ్ అంతా వెట్రిఫైడ్ టైల్స్, UPVC విండోస్ అండ్ ఫాల్ సీలింగ్. ఈ ప్రతి బాక్స్కి డిఫరెంట్ కలర్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఇచ్చారు, లో రూఫ్. ఓకే, కబోర్డ్ వర్క్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఇదండి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK మాస్టర్ బెడ్రూమ్ చూసాం, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం. అండ్ హాల్ నుంచి ఇలా వచ్చేస్తే మనకు ఇది డైనింగ్ ఏరియా. ఓకే, అండ్ అక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఇలా ఉంటుందండి.
అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు. ఇది యూటిలిటీ ఏరియాకి వెళ్ళడానికి డోర్ ఇది. ఓకే, అండ్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాలో షెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ ఇలా బయటకు వచ్చేస్తే మనకి సెట్ బ్యాక్ ఇచ్చారండి. నియర్లీ 3.5-4 feet ఉంటుంది. అక్కడ యూటిలిటీ ఏరియా మనకి వాషింగ్ మిషన్కి పాయింట్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఉందండి. అక్కడ వాటర్ సంప్ కూడా ఇచ్చారు. అక్కడ వాటర్ సంప్ ఉంది. ఇక్కడ మనకి దేవుడి గది ఉంటుంది. ఇక్కడ దేవుడి గది అండ్ ఇది కిచెన్ కూడా చాలా స్పేషియస్ వచ్చిందండి. గ్రానైట్ ప్లాట్ఫామ్, సింక్ ఇచ్చారు, స్టెయిన్లెస్ స్టీల్, విండోస్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం, ఎగ్జాస్ట్ హోల్, షెల్ఫ్స్, ఫ్లోరింగ్ అంతా విట్రిఫైడ్ టైల్స్. సో ఇదండి గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK. మ్యాక్సిమం ఫస్ట్ ఫ్లోర్లో ఈ విధంగానే ఉంటుంది, బట్ చాలా స్పేషియస్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్. మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను మీకు. అలాగే మన టెర్రస్ పైకి వెళ్ళి కూడా చూద్దాము ఎలా ఉంటుందో, సరౌండింగ్స్ అంతా మీకు అర్థమవుతుంది. అండ్ మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. లాస్ట్లో ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో స్టెప్స్ ఇలా ఉంటాయండి. గ్రానైట్ స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా చాలా స్పేషియస్గా వచ్చిందండి. సైజ్ కూడా మంచిగా 2750 సైజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ సైజ్. అందుకే హౌస్ కూడా చాలా గుడ్ లుకింగ్లో ఉంటుంది. అండ్ మనకి సిట్అవుట్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఇలా ఉంటుందండి. ఇది మెయిన్ డోర్, టేక్వుడ్ ఫ్రేమ్, సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు మనకి. మొత్తం పెయింటింగ్ చేసిస్తారు మనకి. కంప్లీట్గా రెడీ టు మూవ్ లాగా ఫినిషింగ్ చేసిస్తారండి. చూడండి, హాల్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది, చాలా పెద్ద ఉంది. అండ్ అక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా చూడండి, ఎక్సలెంట్గా ఉంది ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా. అండ్ మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వస్తుంది. కామన్ వాష్రూమ్ మనకి ఇండియన్ టైప్ ఇచ్చారండి. కింద యాంటీ స్కిడ్ టైల్స్ అండ్ డిఫరెంట్గా టైల్స్ యూజ్ చేశారు. ప్రతి ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ WPC డోర్ వస్తుంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. దీనికి ఫ్లష్ షెడర్ డోర్ వస్తుంది, టేక్వుడ్ ఫ్రేమ్. అండ్ అక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు, బీరో పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది, కబోర్డ్స్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా గుడ్ లుకింగ్ ఉందండి. అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్ మనకి వెస్టర్న్ టైప్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ యాజ్ స్టేజ్గా ఉంది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా సేమ్ ఉంది. ఇక్కడ మనకి లో రూఫ్ ఇచ్చారు. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ ఉంది. ఇక్కడ 150 square yards కాబట్టి. అండ్ అక్కడ వెంటిలేషన్ కోసం విండో, ఫాల్ సీలింగ్. అండ్ ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఇచ్చారు, స్టోరేజ్ స్పేస్ కోసం సబ్జల్ ఇచ్చారు. అండ్ లో రూఫ్. ఓకే, ఫ్లష్ షెడర్ డోర్ వస్తుందండి. ఫినిషింగ్ అయిపోతే ఎక్సలెంట్గా కనబడుతుంది, సూపర్గా కనబడుతుంది. ఫస్ట్ ఫ్లోర్ని ఓడర్ పర్పస్గా కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ రెంటల్ పర్పస్గా. ఇది డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్ ఉంది. ఇక్కడ అక్కడ వాష్ బేసిన్ వస్తుంది, ఫాల్ సీలింగ్ డిజైన్. ఇది యూటిలిటీ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ డోర్ ఇస్తారు. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో వస్తుంది. అండ్ ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఇచ్చారు చూడండి డైనింగ్ ఏరియాలో. సో ఇలా బయటికి వెళ్తే మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా ఉంటుంది. అక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉంటుందండి. కింద యాంటీస్కి టైల్స్, మొత్తం వాల్ టైల్స్ వేసారు అక్కడ యూటిలిటీ ఏరియాకి. మనకి విండోస్కి ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇచ్చారు గ్రూప్ బయటికి రావడానికి. ఈ విధంగా సెట్ బ్యాక్ ఇచ్చారు. పక్కన హౌస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. అండ్ డైనింగ్ ఏరియాకి ఆనుకొని మనకి పూజ గది, కిచెన్ రెండు ఉంటాయి. ఇక్కడ ఇది పూజ గది అండి, ఇది కిచెన్ ప్లాట్ఫామ్లో చూడండి చాలా బాగుంది. మనకి షెల్ఫ్స్ ఇచ్చారు కాబట్టి కబోర్డ్స్ చేయించుకోవడం ఈజీ అవుతుంది అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా స్పేషియస్ ఉందండి. 2-3 కూడా ఉండి ఈజీగా వర్క్ చేసుకోవచ్చు కిచెన్లో. అండ్ టైల్స్ కూడా వేసారు మంచిగా. ఎగ్జాస్ట్ హోల్ ఉంది, వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు. ఓకే, ఫాల్ సీలింగ్ కూడా చేశారండి. సో ఈ విధంగా ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఎప్పుడైనా చాలా స్పేషియస్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ సూపర్గా ఉంటుంది హౌస్ కూడా. ఇది 150 square yards. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉండే ఎక్సలెంట్ హౌస్ అండి. చాలా బాగుంటుంది. మనం టెర్రస్ పైకి వెళ్ళి మీకు లొకాలిటీ చూపిస్తే ఎలా ఉంటుందో. సో ఇదండి టెర్రస్ పైన మనకి క్లాత్స్ డ్రై చేసుకోవడానికి ఆల్రెడీ పోల్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి 2 వాటర్ ట్యాంక్స్ వస్తాయి. ఇక్కడ నుంచి పైప్స్ నుంచి కనెక్షన్ వస్తుంది మనకి. ఇక్కడ చూడండి టెంపుల్ ఉంది, ఎదురుగానే శివాలయం ఉంది ఇక్కడ. సో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ముందేం హౌజెస్ లేవు, ఒక ప్లే ఏరియా ఉంది ఇక్కడ. అక్కడ నెట్ క్రికెట్ ఉంది. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎలాంటి నాయిస్ సౌండ్స్ ఏమి ఉండవు.
ఓకే, మీరు ఇంతసేపటి నుంచి నేను వీడియో రికార్డ్ చేస్తున్నా, మీకు బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి సౌండ్స్ కూడా రాలేదు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతమైన లొకేషన్ అండ్ సిటీ సెంటర్లో ఉన్నట్టుగా ఉంటుంది. ప్రతిదీ అవైలబుల్గా ఉంటుందండి ఇక్కడ మనకి. మనం ఒక 10 minutesలో ఉప్పల్ మెట్రోకి వెళ్ళిపోతాం. ఇక్కడ రెంటల్ వాల్యూ కూడా ఎక్కువే ఉంటుందండి, మంచి కాలనీ కాబట్టి. సో మీరు ఇలాంటి లొకాలిటీలో ఒక హౌస్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఇలాంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్.